ఆచార్యుడు, నాకు ఆచార్యుడే శరణ్యం, ఆచార్యుడే దిక్కు, ఆచార్యుని కంటే వేరే ఏమి లేదు, వేరొన్నం నానరియన్, వేదం తమిళ చేత అంటారు మధురకాయాడు వారు కనీన సిరుత్తాంబులో, వేరొన్నం నానరియన్, వేరు వన్నం వేరే ఏ ఒక్కటి నేను అరియన్ తెలియను, నాకు వేరే ఏ ఒక్కటి తెలియదు, నాకు ఇంకో విషయమీ తెలియదు, ఇంకోటేమీ లేదు, ఉన్నట్టు నాకు తెలియదు. ఏం తెలుసంటే వేదం తమిళ శైల మారన్ శరగోపన్, వేదాన్ని తమిళవారు రాసినటువంటి పరమోపకారకుడైనటువంటి నమ్మాడు వారు తప్ప వేరొన్నం నానరియన్, ఇంకో వస్తువేది నాకు తెలియదు. ఇది సుపక్ష్మ. భగవద్భక్తి మామూలు రెప్పరైతే ఆచార్య భక్తి మంచి రెప్పలన్నమాట. అంతకంటే విశిష్టములు. జ్ఞానానికి చక్కని కాపు ఆచార్య భక్తి, ఆచార్య ప్రీతి. అంటే ఆచార్యుల కంటే నాకు వేరే ఏమి లేదు, ఆచార్యుల కంటే వేరే రక్షకత్వం లేదు. ఈ అనన్యగతిత్వం ఆకించన్యం ఆచార్య పరంగా తీసుకున్నటువంటి వారు సుపక్ష్మా, మంచి రెప్పలు కలవారు. అలాంటి సునేత్రమాలాహ, చక్కని కనువర్స అంటే జ్ఞాన పరంపర కలవారు. చంద్రప్రకాశాశ్చ వక్రమాలాహ, ఇవి వక్రాహ సుపక్ష్మ సునేత్రమాలాహ, వీరి కన్నులు వీరి కంటి చూపులు కూడా వంకరగానే ఉంటాయి. వంకరగా అంటే జ్ఞానము కలవారు, భగవద్భక్తి కలవారు, భాగవత భక్తి కలవారి ప్రవృత్తి కాస్త విచిత్రంగానే ఉంటుంది కదా. మనం చెప్తాడు, ఒకట నవ్వుతుండు, ఒకతోట ఏడ్చును, ఒకట ఆడుతుండు, ఒకట పాడు అని ప్రహ్లాదుడు ఎందుకో చూస్తూ చూస్తూ నవ్వుతాడు, అంతలోనే ఏడుస్తాడు, అంతలోనే ఆడుతాడు, అంతలోనే పాడుతాడు, అంతలోనే కిందపడి పొర్లుతాడు. మనుషులు మాట్లాడుతుంటే వికటంగా నవ్వుతాడు, విచిత్రంగా నవ్వుతాడు, విరక్తిగా నవ్వుతాడు, పిచ్చిగా చూస్తాడు. ఇవన్నీ వంకర చేష్టలే కదా. ప్రకృతి యందు, సంసారం యందు, సాంసారిక ప్రవృత్తి యందు కోరిక లేని భాగవతాచార్య భక్తుల ప్రవృత్తి సంసారంలో మాత్రమే ఉండేటువంటి వారి దృష్టిలో వంకరే కదా. అందుకే వక్రాహ సుపక్ష్మాహ సునేత్రమాలాహ, వంకరగా ఉంటాయి, చక్కని రెప్పలుంటాయి, మంచి నేత్రములుంటాయి. జ్ఞానం అనుకున్నాం కదా, భగవద్జ్ఞానమా, భాగవత జ్ఞానమా, ఆచార్య జ్ఞానమా? ఆచార్య జ్ఞానం అంటే మంచి జ్ఞానము, భగవద్జ్ఞానం అంటే జ్ఞానము. అందుకే సునేత్రమాల అన్నారు కాబట్టి, మంచి నేత్రములు అని చెప్పారు కాబట్టి, అంటే ఆచార్య విషయక జ్ఞానము. సుపక్ష్మాహ, ఆచార్య విషయమైనటువంటి ఆకించ అన్యగతిత్వములు, అవి వక్రాహ, సాంసారిక ప్రవృత్తి ఎందు ఆసక్తి లేని విచిత్ర ప్రవృత్తి గలవారు. చంద్రప్రకాశాశ్చ వక్రమాలాహ, ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి వారి నోరు కలది. విభూషణానాంచ దదర్శ మాలాహ త్రిదహ్రదానమివ చారుమాలాహ. ఇక వారి యొక్క అలంకారములు, ఆభరణములు, ఆభరణ మాలలు చాలా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం. తిరుప్పావులో కానీ భగవద్ విషయంలో కానీ మనము ధరించేటువంటి ఆభరణములు, పడతులు ధరించేటువంటి ఆభరణములు, యువతులు ధరించేటువంటి ఆభరణములు, యువతుల అలంకారములు యువకుల మనస్సును రంజింపజేయటానికి కదా. స్త్రీ అలంకరించుకునేది పురుషుని కోసమే అన్నప్పుడు మరి మనం అలంకరించుకునే అలంకారం ఆభరణాలు ఏమిటండి? కంటెల, కాసుల పేర్ల, నక్కెరసుల, చంద్రహార, సూర్యహారాల, ఒడ్డానాల, మరి చెవులకు కుండలముల, భుజముల భుజకీర్తుల,
గాజుల, కంకణముల, ముంజేటికి ఆభరణాల అంటే కులశేఖరాలు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. బద్ధేన అంజలిన నటేన శిరస గాత్రై సర్వమోత్మై కంఠేన స్వరగద్గది నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున. చేతులకు అలంకారం ఆభరణం దోసిడి అంటే చేతులు ముడుచుట, జోడించుట. శిరస్సుకు అలంకారం శిరస్సు వంచి ఉండుట. అవయవాలకు అలంకారం పులకింతలు. కంఠములకు అలంకారం గద్గదంగా మాట్లాడటం. కంటికి అలంకారం ఆనంద బాష్పంబు. అలాగే పాదములకు అలంకారం పరమాత్మ భక్తి, హస్తములకు అలంకారం పరమాత్మ కైంకర్యం, భుజములకు అలంకారం భాగవత ఆచార్య సేవను చేయటం. ఇవన్నీ మన ఆభరణాలు. విభూషణ మాలాహ ఇలా అలంకారం యొక్క వరుస కూడా కనపడుతున్నది. ప్రదానాలేవ చారుమాల మెరుపు తీగల్లాగా ఉన్నారు. గమనించాలి, మెరుపు తీగ చక్కని వేదాంతపరమైనటువంటి సంప్రదాయపరమైనటువంటి అర్థం చెప్తుంది. మెరుపు తీగ మెరుపు అనేది చంచలం, క్షణకాలంలో వచ్చిపోతుంది. కానీ మెరుపు రావాలి అంటే మాత్రం మేఘాలు కావాలి, మేఘాలు ఉండాలి, అవి చాలా పెద్దగా ఉండాలి, వాటిలో నీరు కూడా ఉండాలి. అలాంటి రెండు మేఘాలు వరుసుకుంటే రాసుకుంటే ఒరిపిడి జరిగితే మెరుపు వస్తుంది. మెరుపు మేఘాధీనం. మరి మనమంతా ప్రాణులు, ప్రపంచం, సంసారం అంతా మెరుపు లాంటిదే కదా, విద్యుత్ ప్రాయమే కదా. ఇది మేఘాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే మేఘశ్యాముడు పరమాత్మ. పరమాత్మను ఆశ్రయించే ఈ మెరుపు తీగలన్నీ ఉంటాయి. ఈ జీవులందరూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉంటుంది. ఈ లోకాలన్నీ మెరుపులే. క్షణకాలంలో వస్తాయి, క్షణకాలంలో పోతాయి. అయితే ఈ మెరుపులకు మబ్బులు కావాలి. నిరాకారంగా ఉండలేవు, స్వతంత్రంగా ఉండలేవు, తమను తాము కాపాడుకోలేవు, శాశ్వతంగా ఉండలేవు. సంసారము శాశ్వతము కాదు, సంసారము స్వతంత్రము కాదు. అందులో ఉండేది జీవులకు స్వాతంత్ర్యము లేదు, తమను తాము రక్షించుకోలేరు. పరమాత్మనే ఆశ్రయించి ఉంటారు. మేఘంలో కూడా నీరుండాలి, పరమాత్మలో కూడా కృప ఉండాలి. పరమాత్మ కృప ఉంటేనే జీవుడు కానీ, ప్రపంచం కానీ, సంసారం కానీ, లోకాలు కానీ బతుకుతాయి, నిలుస్తాయి, మనుగుతాయి. వాళ్ళంతలో అంతరిస్తాయి. ప్రళయము పరమాత్మ కృపా కార్యమే, సృష్టి పరమాత్మ కృపా కార్యమే. ఈ రహస్యాన్ని చెప్పక ప్రధానమివ చారుమాల మెరుపు అన్నారు. దానికి పేరు శతహ్రద అని అక్కని పేరు. చూసేవారి సామాన్యంగా అర్థం కాదు. శత అంటే 100, హ్రద అంటే మడుగులు. 100 మడుగులు కలది మడుగులేమిటి? మడుగులంటే నీటి గుంటలను మడుగులు అంటారు. ఈ నీటి గుంటలేమిటి? వీటికి పేరు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కావలసిన ఈ అర్థం తీసుకున్నాం. చాలా విలక్షణంగా ఉంటుంది, చాలా చమత్కారంగా ఉంటుంది, హృద్యంగా ఉంటుంది. నీటి మడుగులు, నూర్ల నీటి మడుగులట. అన్ని మడుగులను నీరుతో నింపేది ఇవ్వండి, మేఘములే కదా. మరి మేఘములు వచ్చినట్టు అవి కురిసే ముందు జరిగే ప్రక్రియ మెరుపులే కదా. దాని తర్వాత ఉరుములు కదా. ఒక కవి వర్ణిస్తాడు, మెరుపు వచ్చినది అంటే ఇంట్లో ఉన్నవా కూడా మేఘం వచ్చిందని గుర్తిస్తాం.
ఉరుము వచ్చినది అంటే వర్షం పడుతుందని గుర్తిస్తాం కదా. అలాగే మెరుపు కనపడింది అంటే తప్పకుండా వర్షం వస్తుంది. మేఘం వచ్చేసింది, వర్షం వస్తుంది. పరమాత్మ కృపతో మన దగ్గరికి వచ్చాడు, మనల్ని పరమాత్మ కాపాడుతాడు. ఈ మెరుపు మేఘాన్ని కదిలించి మేఘాన్ని కురిపిస్తుంది. ఆ నీరు 100,000 లక్షల కోట్ల మడుగులను నింపుతుంది. గుంటలంటానే వాటిని నింపుతుంది. చెరువు కూడా మడుగే, బాగా చెప్పాలి సముద్రం కూడా మడుగే, సరస్సులన్నీ మడుగులే, నీటి గుంటలే. ఇవన్నీ కొన్ని 100,000 లక్షల కోట్ల నీటి మడుగులను నింపేటువంటి మేఘములను మనకు చూపేవి సహస్రములు అంటే మెరుపులు. పరమాత్మను చూపేది కూడా మనలోని చాంచల్యమే, మనలోని భక్తి, మనలోని ప్రీతి. అంతేకాదు మనలోని కష్టాలు, మనకు ఆపదలు, కష్టాలు, బాధలు బాగా వస్తే మనం స్వామిని తలుచుకుంటాం కదా. స్వామిని చూపేవి బాధలు, ఆపదలు, కోరికలు, అభిలాషలు. కాబట్టి అందుకే కుంతి ఉపదస్తుందో నాకు ఎప్పుడు ఆపదలే కావాలండి. ఇవి శతహ్రదములు, శతహ్రదానమివ చారుమాలాహ. భగవత్ స్ఫోరకము, భాగవత స్ఫోరకం, సంసారం, జీవులు, భగవద్భాగవతాచార్య భక్తి కలవారు. ఇలాంటి వారందరూ ఉన్నారు అంటే ఎలాంటి ఎంత విలక్షణమైన, ఎంతటి వినూత్నమైన, ఎంతటి విశిష్టమైన పరిపూర్ణమైన వేదాంతాన్ని మనకు వాల్మీకి రామాయణులు అందించాడో అది కూడా రామాయణం కంటే సుందరకాండలో అందించాడో మనం మొదలై చెప్పుకున్నాం కదా. సుందరకాండలో కానీ రామాయణంలో కానీ విశిష్టార్థము, విచిత్రార్థము, ఉన్నతమైన అర్థము, వ్యంగ్యార్థము, భాగవత ఆచార్యార్థము, భక్తి ప్రవర్తకమైన అర్థము, తత్వము బోధించని పదము లేదు, అక్షరము లేదు. వచ్చిన బాధ్యతలంటే ఇలా మనం ప్రతి శ్లోకానికి చెప్పుకుంటూ పోతే సుందరకాండే 50 ఏళ్ళు అవుతుందేమో. అంత ఓపిక తీరిక మీకు మాకు ఉండదు. అయితే అప్పుడప్పుడు పరమాత్మ లేదా ఆచార్యుడు ఇలాంటి అర్థాలను చెప్పిస్తుంటాడు, మనతో వినిపిస్తుంటాడు. అన్నీ ఇలాగే కావాలి అని మనము కోరుకోలేం, అన్నీ ఇలాగే చెప్పాలి అని కోరుకోలేం. పరమాత్మ ఎప్పుడు ఏ శ్లోకానికి, ఏ పదానికి, ఏ అర్థాన్ని ఏ రీతిలో మనకు మన చెవిలో పడేయాలని, మనకు బోధింపచేయాలని అనుకుంటాడో అప్పుడు ఆ పదానికి లేదా ఆ శ్లోకానికి విలక్షణమైన అర్థం మనకు ఆశిస్తుంది, భాషింపచేస్తాడు స్వామి. అంటే కేవలం మీకు వ్యంగ్యార్థము, విశిష్టార్థము, పరమార్థము లేని శ్లోకం లేదు, లేని పదము లేదు, లేని వాక్యము లేదు, లేని భావము లేదు. అలాంటి వైరాగ్యాన్ని బోధించని, వివరించని ఘటన లేదు, సన్నివేశము లేదు. ఎక్కడ చూసినా భగవంతుడు, భాగవతోత్తముడు, ఆచార్యుడు, శరీరము, జీవుడు, ప్రకృతి, మన యొక్క గుణములు, మన దుర్గుణములు, మన సుగుణములు, మన ప్రవృత్తులు, ఇవి తప్ప మనకు మరొకటి ఇవి లేవు. సుందరకాండంతా ఆచార్య వైభవమే. ఆచార్యుడిని కావాలంటే మన శరీరం కావాలి, మన బుద్ధి కావాలి, మన మనస్సు కావాలి, మన అవయవాలు కావాలి, వాటి ప్రవృత్తులు కావాలి. అవి ఎలా ప్రవర్తించాలో కావాలి, ఎలా ప్రవర్తించకూడదో కావాలి, ఎలా ప్రవర్తిస్తున్నవో కావాలి. అంతమైన భావవీచికలు కాబట్టి అన్నీ చెప్పలేం కదా. వాల్మీకి అన్నీ చెప్పాడు, చమత్కారంగా చెప్పాడండి. ఎంత చక్కని మాట. చంద్ర ప్రకాశార్చకి వస్త్రమాల అంటే అందరూ ఏమంటారు,
చంద్రుళ్ళు అందమైన ముఖము కలవారు అని చెప్పుకుంటారు. అదే ఆచార్యులు ఏం చెప్తారు? ఆచార్య వైభవాన్ని ప్రకటింపజేసేటువంటి వర్ణింపజేసేటువంటి నోరు కలవారు. వీరి వాక్కు ఎంత గొప్ప వాక్ అంటే, ఎంత మంచి నోరంటే, ఈ నోరు నిరంతరం అస్మద్గురుభ్యో నమః అని ఆచార్యులను, ఆచార్య నామాన్ని, ఆచార్య గుణాలను, ఆచార్య వైభవాన్ని, ఆచార్య కృపను వర్ణించే వీరి నోరు. చంద్ర ప్రకాశాస్త్రికి వస్త్రమాల, ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి నోరు. వక్రాహ సుపక్ష్మాశ్చ సునేత్రమాల, ఆచార్యుడే తప్ప వేరే దిక్కు లేదు, ఆచార్యుడే తప్ప వేరే రక్షణ లేదు, ఆచార్యుడి కంటే వేరే నాకు ఏమీ తెలియదనేటువంటి కనురెప్పలు గల చక్కని జ్ఞానము కలవారు, సంసారంలో విచిత్రంగా చూచేవారు, సువర్ణానందమాలా, వారి శరీరము కన్నులు చెప్పినది ఆనంద బాష్పాలు అని, అలాగే శిరస్సు వంచి శరీరం అంతా పులకింతలతోటి చేతులు జోడించి కాళ్ళు ఉడికి నడిచి వెళుతూ కైంకర్యం చేస్తూ ఇవి ఆభరణాలు రక్షదానమివ చారుమాలా. చంచలమైన సాంసారిక ప్రవృత్తి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండా పరమాత్మని నమ్మి పరమాత్మను నమ్మేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఈ మెరుపులు, ఈ సంసారములు, వీటిని వర్ణించాడండి వాల్మీకి. కానీ శ్లోకం చదివితే, పదం చదివితే, అర్థం చేసుకుంటే, వాక్యం చదివితే మనం ఏమనుకుంటాం? లంకను వర్ణిస్తున్నాడు, లంకలోని భోగాలు వర్ణిస్తున్నాడు, వారి అందమైన ముఖాలు, అందమైన కన్నులు, అందమైన కన్నురెప్పలు, వారు ధరించిన ఆభరణములు, వాటిలో మెరిసేటువంటి మెరుపు తీగలు, వారు ధరించిన పుష్పమాలలు మాత్రమే తోస్తాయి. ఇదే శ్లోకం మనం గురువు గారి దగ్గరికి వెళితే ఆచార్య వైభవము, ఆచార్య రక్షకత్వము, ఆచార్య గతిత్వము, ఆచార్య విషయమైనటువంటి జ్ఞానము, పరభక్తి, పరమభక్తి, పరమ కైంకర్యం, సంసారం యొక్క స్థిరత్వం ఇంత చిన్న శ్లోకంలో ఇన్ని చెప్పారు. ఇలా ఉంటుంది రామాయణం, ఇలా ఉంటుంది సుందరకాండ, ఇలా ఉంటాయి సంస్కృత అక్షరాలు, పదాలు, వాక్యాలు. ఎంత ఓపిక మీకుంటే, ఎంత శ్రద్ధ ఉంటే, ఎంత జ్ఞాన ఉంటే, ఇందులో ఎంత అమృతం ఉంది, ఎంత తేనె ఉంది. అయితే మనకి ఎన్ని తేనె చుక్కలు నాలుక మీద పడతాయో మొత్తం తేనె మనకు దొరకదు, అమృతం అంతా దొరకదు, కొన్ని చుక్కలు దొరుకుతాయి. ఆ దొరికిన తేనె చుక్కలని ఆస్వాదిద్దాం, స్వామిని ప్రార్థిద్దాం, మరి కాస్త అందించామని. బహుశా ఈనాటి సమయం అయిపోయినట్టుంది. మనం నాటి శ్లోకం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది వ్యంగ్యార్థం, ఎలా ఉంటుంది తత్వం, ఎలాంటి పదాలతో మనకు వాల్మీకి అందించాడు అని వాల్మీకి వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని, భగవతత్వాన్ని, గురువు గారి యొక్క రచనా చమత్కృతిని ఒక్కసారి తెలుసుకుందామన్న భావనతో ఈరోజు మనం ఈ వివరణ చెప్పుకున్నాం. తరువాతి భాగాన్ని మళ్ళీ రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురు. బీసీఎస్ ఛానల్, మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920